హలో చిరంజీవి గారు. హాయ్ నాగరాజ్ గారు. సార్, ఈజీ ఇంగ్లీష్ ఏబి ఈ రెండు క్యారెక్టరిస్టిక్స్ గురించి చెప్పారు. అంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని అంటే ఈ రెండు లక్షణాలు ఖచ్చితంగా ఉండాలి అని. సో రెండు మోటివేషనల్ వర్డ్స్ రెండు వీడియోస్లోనే ఉంటాయన్నమాట. మోటివేషనల్ వర్డ్స్ ఉంటాయి అండ్ దాంతోపాటు ఎలా ఒక మనిషి ఏ బ్యారియర్స్ని బ్రేక్ చేస్తే ఖచ్చితంగా ఈజీగా నేర్చుకోవచ్చు అనేటువంటి విషయాలను చెప్పడం జరిగింది. సో సి గురించి మాట్లాడుకుందాం అండి. టోటల్ 26 కాబట్టి 26 లక్షణాలు ఖచ్చితంగా ఉండాలి కాబట్టి. సో మూడో లక్షణం సి. ఇందులో ఏం చెప్తున్నారు? సో ఇంగ్లీష్ నేర్చుకోవడానికి 26 లక్షణాలు. ఆ క్రమంలో మనం లెటర్ సి గురించి మాట్లాడుకుంటే ద ఫస్ట్ థింగ్ ఈజ్ అందరూ చాలామంది ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళు డ్రాప్ అయ్యేది ఎక్కడ తెలుసా అండి? ఈ లెటర్ సి దగ్గర. సి అంటే క్రిటిసిజం, విమర్శలు. ఇంగ్లీష్ నేర్చుకునేప్పుడు వచ్చే విమర్శల్ని తట్టుకునే మానసిక శక్తి లేకపోవడం వల్ల. అంటే విమర్శ అనేది మనకు తెలుసు, దిస్ వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ క్రిటిక్స్. అవును. ఎనీబడి కెన్ క్రిటిసైజ్ ఎనీవన్ ఇన్ ద వరల్డ్. ఈ ప్రపంచంలో ఎవరైనా దేన్నైనా విమర్శించగలరు. అందులో కొందరు ప్రొఫెషనల్ క్రిటిక్స్ ఉంటారు. అవును. దే కెన్ క్రిటిసైజ్ ద సన్ ఫర్ బీయింగ్ హాట్, దే కెన్ క్రిటిసైజ్ ద మూన్ ఫర్ బీయింగ్ కూల్. వాళ్ళు సూర్యుని, చంద్రుడిని కాదు, భూమిని, గాలిని, దేనైనా విమర్శించగలరు. అంత ప్రొఫెషనల్స్ ఉంటారు. అలాంటప్పుడు నువ్వు చేసే ప్రయత్నాలు కూడా వాళ్ళ క్రిటిసిజం అనే అంబ్రెల్లా కిందకే వస్తాయి. కాబట్టి ముందుగా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు మానసికంగా ప్రిపేర్ అవ్వాల్సింది ఎలాంటి కామెంట్స్నైనా క్రిటిసిజంనైనా హ్యాండిల్ చేయగలగడం ఎలా అన్నది మెంటల్గా ఫోకస్ అవ్వాలి. మనకు ఎన్నో క్రియేటివ్ థాట్స్ ఉంటాయి, ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉంటాయి, మంచి డ్రీమ్స్ ఉంటాయి, గ్రేటర్ థాట్స్ ఉంటాయి లైఫ్లో ఎదగాలని. కానీ కేవలం ఒకే ఒక భయం, నేను ఫెయిల్ అయితే జనాలు ఏమంటారో, ఇది చేయలేకపోతే ఫ్రెండ్స్ ఏమంటారో, ఇందులో ఫెయిల్ అయితే ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటారు, ఈ భయం వల్ల, అంటే ఆ క్రిటిక్స్, ఆ విమర్శను ఎదుర్కొనే మానసిక స్థైర్యం లేకపోవడం వల్ల మనలో ఉద్భవించే అద్భుతమైన ఐడియాలన్నింటినీ మనం ఆదిలోనే చంపేస్తూ ఉంటాం. ఆ విమర్శలను ఎదుర్కోలేమేమో అని భయం. క్రిటిసిజం ఈజ్ ద గ్రేటెస్ట్ థింగ్ విచ్ కీప్స్ ఆన్ పుల్లింగ్ యూ బ్యాక్. ఆ క్రిటిసిజాన్ని హ్యాండిల్ చేయడానికి ముందుగా ప్రిపేర్ అయిపోవాలి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, యు ఆర్ నాట్ బార్న్ టు సాటిస్ఫై ఆల్ ద పీపుల్ ఇన్ ద వరల్డ్. యువర్ జాబ్ ఈజ్ నాట్ టు కీప్ ఆల్ ద పీపుల్ హ్యాపీ ఐదర్. నువ్వు చేసే ప్రతి పనిలో ప్రతి వాళ్ళని సాటిస్ఫై చేయడానికి లేవు నువ్వు ఇక్కడ. నువ్వు చేసే ఏ పనైనా అందరిని హ్యాపీగా ఉంచడం కాదు దాని ఉద్దేశం. ఇఫ్ యూ వాంట్ టు సాటిస్ఫై ఎవ్రీబడి, యూ కాంట్ సాటిస్ఫై ఎనీబడి. ఇఫ్ యూ వాంట్ టు బి గుడ్ విత్ ఆల్ ద పీపుల్, యూ కాంట్ బి గుడ్ విత్ ఎనీవన్. నువ్వు అందరితో మంచి అనిపించుకోవాలనుకుంటే ఎవరితో మంచి అనిపించుకోలేవు. అందరికి ఫ్రెండ్లీగా ఉండాలంటే ఎవరితో ఫ్రెండ్లీగా ఉండలేవు. అన్నీ పర్ఫెక్ట్గా చేయాలనుకుంటే ఏ పని పర్ఫెక్ట్గా చేయలేవు. కాబట్టి ఈ దీని నుండి మనం బయటకు వచ్చేసి ఈ క్రిటిసిజాన్ని హ్యాండిల్ చేయడం. విమర్శిస్తారు. విమర్శించినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అసలు నేను ఇంగ్లీష్ నేర్చుకోకపోతే, తప్పులు మాట్లాడకపోతే, ఇంగ్లీష్లో బ్లండర్స్ చేయకపోతే విమర్శించరా? విమర్శిస్తారు. నువ్వు ఏం చేయకపోతే వచ్చి అంటాడు, ఏరా నువ్వు డిగ్రీ అయిపోయింది, కనీసం ఇంగ్లీష్ రాదు, ఏం చేస్తున్నారా అని తిడతారు. ఫస్ట్ వాళ్ళే తిడతారు. మీ అన్నో మామయ్యో ఎవరో వాళ్ళు తిడతారు. పోనీ నేర్చుకుందామని నువ్వు ఇన్స్టిట్యూట్కి వెళ్ళావు, మేధా ఇన్స్టిట్యూట్కే వచ్చావు, లేదా మేధా పుస్తకం కొన్నావు, 500 పెట్టి పుస్తకం కొన్నావు. ఏమంటారు తెలుసా? 500-600 పెట్టి పుస్తకం కొన్నావు, ఏం నేర్చుకున్నావురా అంటాడు వారం రోజులకు వచ్చి. మళ్ళీ తిడతాడు. పోనీ నువ్వు మాట్లాడదామని కొంచెం ఏదో ట్రై చేసావు అనుకో, 5,000 కట్టి స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకొని ఇదా నువ్వు నేర్చుకుంది అని తిడతాడు. చివరికి నిన్నే కాదు, నీకు పాఠం చెప్పింది ఎవడరా చిరంజీవి సారా అని నన్ను కూడా తిడతాడు. ఆ తర్వాత ఏమవుతుందంటే, నువ్వు ఇంగ్లీష్ బాగా నేర్చుకొని ఫ్లూయెంట్గా మాట్లాడావు అనుకో, పెద్ద బిల్డప్ ఇస్తావేంద్రా, నాకు రాదనుకుంటున్నావా, ఇంగ్లీష్ నీకు అనుకోవచ్చు అంటే నువ్వు మాట్లాడకపోతే నేర్చుకోకపోతే తిడతారు, నేర్చుకున్నప్పుడు కరెక్ట్ మాట్లాడట్లేదని తిడతారు, కరెక్ట్ మాట్లాడితే బిల్డప్ ఇస్తున్నావు అంటాడు. అంటే నువ్వు ఏం చేసినా ఏదో ఒకటి అంటూనే ఉంటారు. సో ఒక విత్తనం ఉంటుందని, ఒక రైతు ఒక విత్తనం భూమిలో పెడతాడు. ఆ విత్తనం ఏ హాని చేసిందని, కానీ క్రిమి కీటకాలు వచ్చి ఆ విత్తనాన్ని భూమిలోనే ధ్వంసం చేయడానికి చూస్తాయి. ఆ రైతు దానికి ఫెర్టిలైజ్ చేసి కాపాడతాడు. చిన్న మొక్క వస్తుంది ఏదైనా చూడండి, మొక్క రాగానే మొలకలు వస్తాయి, పక్షులన్నీ వచ్చి ఆ మొలకల మీద దాడి చేస్తాయి. మరి ఆ మొలకలు ఆ పక్షులకు ఏమైనా హాని చేసాయా? కాదు కదా, మొలకల మీద దాడి చేస్తాయి. వాటిని రైతు కాపాడతాడు.
అది కొంచెం పెద్ద మొక్క అవుతుంది. అప్పుడు ఈ క్రిమి కీటకాలు ఆ పక్షులు ఏం చేయలేవు. అప్పుడు చూడండి, అది కొంచెం పెద్ద మొక్క అవగానే ఎనిమి సైజు కూడా పెరుగుతుంది. మేకలు గొర్రెలు అన్నీ వచ్చి దాని మీద దాడి చేస్తూ ఉంటాయి. అప్పటికి నువ్వు మేకలు గొర్రెలకు కంచి కట్టి కాపాడావు, అది కొంచెం పెద్ద చెట్టులాగా అవుతుంది. అప్పుడు చూడండి, ఈ మేకల గొర్రెలు కూడా దాన్ని ఏం చేయలేవు. కానీ ఎద్దులు, దున్నపోతులు, ఆవులు, పెద్ద పెద్ద భారీ సైజు యానిమల్స్ వస్తాయి, వచ్చి దాన్ని ఊరికి రాకి రగ్గొడతా ఉంటాయి వీపుతో. ఎందుకంటే దురద తీర్చుకుంటాయి, వాటికి ఏం రాదు. అప్పుడు రైతు దాని చుట్టూ కందకం కట్టి లేదా ఫెన్సింగ్ వేసి కాపాడతాడు. అంటే ఒక విత్తనం ఒక చెట్టు అయ్యేలోపు ప్రతి స్థాయిలో దాని మీద దాడి జరుగుతూనే ఉంటుంది. అది పెద్దగా అయిన తర్వాత చూడు, చిన్నప్పుడు ఆ విత్తనాన్ని ధ్వంసం చేయాలని చూసిన క్రిమి కీటకాలు వచ్చి ఆ చెట్టు తొర్రల్లో షెల్టర్ పెట్టుకుంటాయి, చెట్టు బోధలు పెట్టుకుంటాయి. పక్షులను వచ్చి అదే చెట్టు మీద ఉంటాయి. మేకలు గొర్రెలు వచ్చి ఆ చెట్టు ఆకులే తింటాయి. దున్నపోతులు, ఆవులు, ఎద్దులు వచ్చి ఆ చెట్టు కింద సేద తీరుతూ ఉంటాయి. అంటే మనం ఎదుగుతూ ఉన్నప్పుడు ప్రతివాడు దాడి చేస్తూనే ఉంటాడు. ఒక్కసారి ఎదిగిన తర్వాత మన మీద దాడి చేసిన ప్రతివాడు మళ్ళీ మన దగ్గరికే వస్తాడు. అయితే మనం ఎదుగుతున్నప్పుడు వీళ్ళు దాడి చేస్తారు కదా, వీళ్ళని ఎప్పుడు జీవితంలో శత్రువులుగా చూడొద్దట. ఎందుకంటే తెలుసా, మనం దట్రంగా, గట్టిగా, ఏపుగా ఎదగడానికి ప్రతిసారి మనల్ని పరీక్ష పెడుతూ మనల్ని స్ట్రాంగ్గా ఉండమని చెప్పేందుకు దేవుడు పంపించిన మిత్రులట. అందుకే మనల్ని విమర్శించేవాళ్ళు, తిట్టేవాళ్ళు ఎప్పుడు వాళ్ళని ద్వేషించకూడదండి. మనం స్ట్రాంగ్గా ఎదగడానికి దేవుడే పంపిస్తాడు వాళ్ళని. నిన్ను విమర్శిస్తున్నారు అందరూ అంటే నువ్వేదో చేస్తున్నావు. సో అందుకే మనల్ని విమర్శించే వాళ్ళకి ఎప్పుడు కృతజ్ఞతా భావం చూపెట్టాలి. ఎందుకు తెలుసా, వాళ్ళ పనులు మానుకొని మన పనులు పరిశీలించి వాళ్ళ టైంని, మనీని వెచ్చించి మన పనులను గురించి మనకు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. అవును, ఏ రూపాయి పెట్టకుండా మన కోసం ఇంత పని చేస్తున్న వాళ్ళని గౌరవించాలి, అభిమానించాలి, కానీ అలా తిట్టుకోదు. అలాగే నీ ఇంగ్లీష్ని కామెంట్ చేసేవాళ్ళు, క్రిటిసైజ్ చేసేవాళ్ళు, నీ ఇంగ్లీష్ తప్పులు ఎతికే వాళ్ళ పట్ల కృతజ్ఞత చూపెట్టు. వాళ్ళని శత్రువులుగా చూడకు, వాళ్ళు నీ మంచి కోరే వాళ్ళే. కాబట్టి లెర్న్ హౌ టు హ్యాండిల్ ద క్రిటిసిజం. షూర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. చాలామంది ఆన్లైన్, ఆఫ్లైన్ క్లాసెస్ అయితే అడుగుతున్నారండి. దాంతోపాటు స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సుకి సంబంధించింది కూడా అడుగుతున్నారు. ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రామ్ గురించి కూడా చాలామంది ఎక్కువగా అడుగుతున్నారు. ముఖ్యంగా బుక్స్ గురించి అడుగుతున్నారు, ఆన్లైన్ క్లాసెస్ కూడా అడుగుతున్నారు. అండ్ ముఖ్యంగా మహిళలు అయితే, మేము మీ స్టూడెంట్స్ గురించి విన్నాము, ఫీడ్బ్యాక్ విన్నాము, ఖచ్చితంగా ఇంట్లోనే ఉండి స్పోకెన్ ఇంగ్లీష్ లాంటివి నేర్చుకొని మనం ఏం చేయాలనుకుంటున్నాము, ఒక ట్యూటర్గా అయినా సరే ఉందాం అనుకుంటున్నాము అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి, క్లాసెస్కి ఎలా అటెండ్ అవ్వాలి, అండ్ దాంతోపాటు బుక్స్ కావాలి అనుకునేటువంటి వాళ్ళకి కూడా ఎలా, ఏ విధంగా కాంటాక్ట్ అవ్వాలి? అందుకే అంటారు, ఆర్డినరీ పీపుల్ వెయిట్ ఫర్ ద ఆపర్చునిటీస్, క్లెవర్ పీపుల్ యూజ్ ద ఆపర్చునిటీస్. ఇప్పుడు ఏంటంటే చాలామంది అవకాశాల కోసం ఎదురు చూస్తూ టైం వేస్ట్ చేసుకుంటారు. తెలివైన వాళ్ళ అవకాశం వచ్చినప్పుడు వాడుకుంటారు, లేదంటే అవకాశాలని సృష్టించుకుంటారు. ఈరోజు మనీ ఎర్నింగ్కి మంచి సాధనం స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవడం, ఒక ట్రైనర్ అవ్వడం. ఈరోజు కొన్ని వేల స్కూల్స్, వందల కాలేజెస్లో ప్రతి కాలేజ్కి ఒక ట్రైనర్ కావాలి, ప్రతి కార్పొరేట్ కంపెనీలో ఒక ట్రైనర్ కావాలి. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ నీడ్. ఇంత నీడ్ ఉన్నప్పుడు దానికి సరిపోయిన ట్రైనర్స్ లేరు. ఆ ట్రైనర్ నేను ఎందుకు కాకూడదు అనుకుంటే, అలా నేను ట్రైనర్ అవ్వాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, వాళ్ళ కోసం మనం ఈ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైన్ ద ట్రైనర్స్ వర్క్షాప్ పెడుతున్నామండి. ఓకే, ఈ 27, 28 2 days వర్క్షాప్. అలా కాకుండా దీనికి బేసిక్గా ఈ నాకు ఇంకా ఇంగ్లీష్ అంతా లేదు, నేను ఇప్పుడే ట్రైనర్ని కాలేను, నాకు టైం ఉంది, నేను ముందు ఇంగ్లీష్ నేర్చుకుంటా అనుకున్న వాళ్ళకైతే హ్యాపీగా మనం 2 టూల్స్ రిలీజ్ చేసామండి. ఒకటి స్పోకెన్ ఇంగ్లీష్ బుక్, ఈజీ ఇంగ్లీష్ అనే ఒక బుక్ నేను మొన్ననే రిలీజ్ చేశాను మార్కెట్లో ఈ మంత్లో. ఆ బుక్ సెన్సేషన్ అయింది. దాదాపు ఇప్పుడు 150 స్కూల్స్ అండి. 150 స్కూల్స్. గ్రేట్ నంబర్ సార్, కంగ్రాచులేషన్స్. 6th to 10th క్లాస్ వరకు దాదాపు 150 స్కూల్స్ అప్రోచ్ అయ్యాయి. అందులో దాదాపు 25 స్కూల్స్కి మేము సప్లై చేసాం బుక్స్. వీళ్ళు ఏంటంటే 6th to 10th వరకు ఈ బుక్ని బల్క్గా తీసుకొని వాళ్ళ పిల్లలకి ఇస్తారు. ఆ టీచర్స్ అందరికీ ఈ బుక్ని యూజ్ చేస్తూ ఎలా ఇంగ్లీష్ మాట్లాడించాలి, స్కూల్లో ఇంగ్లీష్ ఎన్విరాన్మెంట్ ఎలా క్రియేట్ చేయాలనేది ఆ టీచర్స్కి మేము ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తున్నాం. సో ఆ ఈజీ ఇంగ్లీష్ అనే పుస్తకం కూడా తీసుకోవచ్చు, సింగిల్గా కానీ బల్క్గా కానీ. ఆర్గనైజేషన్స్లో ఎంప్లాయీస్ తీసుకున్నారనుకోండి, ఇప్పుడు వాళ్ళ 50 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, అందరికీ ఆ 50 పుస్తకాలు వాళ్ళు తీసుకుంటే మేము వెళ్ళి ఒకరోజు ఫ్రీగా వాళ్ళందరికీ ఒక అవేర్నెస్, ఆ బుక్ని ఎలా యూజ్ చేసుకొని నేర్చుకోవాలనేది మేము క్లాస్ చెప్పొస్తున్నాను. సో ఒకటి బుక్ ఉంది. ఇంకా కొందరు ఈ బుక్కులు పట్టుకొని తీసి చూడలేము సార్, ఇదంతా చూస్తే బాగోదు అని కొందరు ఫీల్ అయ్యారు. అలాంటి వాళ్ళ కోసం అద్భుతంగా
190 వీడియోలు ఉన్న నా స్పోకెన్గ్లీష్ స్టాండర్డ్ కోర్స్ మేధా లెర్నింగ్ యాప్ మొబైల్ యాప్లో ఉంటాయి. ఆ మేధా లెర్నింగ్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆ స్పోకెన్గ్లీష్ కోర్స్ సబ్స్క్రైబ్ చేసుకొని కూడా వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవచ్చండి. ఇటు వర్క్షాప్ ఉంది ట్రైనర్స్ కోసం, అయితే యాప్ ఉంది మొబైల్లోనే నేర్చుకునే వాళ్ళకి, లేదా బుక్ ఉంది. సో డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి. ఇంకా ఫ్యూచర్లో వీ మే ఇంట్రడ్యూస్ సర్టెన్ న్యూ థింగ్స్. లేదు ఫిజికల్గా చిరంజీవి సార్ దగ్గరికి రావాలి ట్రైనర్ దగ్గరికి అనుకుంటే హ్యాపీగా మన బ్రాంచెస్ ఉన్నాయి. మన బ్రాంచ్కి వచ్చి 45 days కూర్చొని కూడా నేర్చుకోవచ్చు అండి. వీ హ్యావ్ ఎందుకంటే స్పోకెన్ ఇంగ్లీష్లో మాకు ఇంక తప్పితే ఇంకోటి ఉండదు. ఎవ్రీథింగ్ ఎనీథింగ్ న్యూ విల్ ఇంట్రడ్యూస్ ఇట్. వెరీ గుడ్ సార్, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సెస్ నేర్చుకొని మీరు కనుక ఒక ట్యూటర్ గాను లేదంటే ఒక 10 మంది గ్రూప్ ఆఫ్ పీపుల్ తోటి మీరు ట్యూషన్స్ చెప్పుకొని లాంగ్వేజ్ నేర్పించినా లేదా గ్రామర్ నేర్పించినా కూడా మనీ ఆన్ చేసుకోవచ్చు. అదొక్కటనే కాకుండా పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించింది కానివ్వండి, లేదంటే పర్సనల్ స్కిల్స్ పెంచుకోవడానికి కానివ్వండి. అండ్ ఇవాళ ఉన్నటువంటి జనరేషన్కి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది కామన్ అయిపోయింది. ఈవెన్ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా అది ప్రపోజల్లో ఉంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే నేర్చుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించండి. ఒకవేళ మాకు బేసిక్స్ కూడా రావు అనుకున్నటువంటి వాళ్ళు త్రూ బుక్స్, ఆ బుక్స్ మీరు కొనుక్కునైనా సరే దాంట్లో అయినా సరే స్టార్ట్ చేయొచ్చు. ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ ఉంటాయి. అండ్ దాంతోపాటు డైరెక్ట్ మేము కోచింగ్ సెంటర్లోకి వెళ్ళి అటెండ్ అవ్వాలనుకుంటున్నాము, జాయిన్ అవ్వాలనుకుంటున్నాము, నేర్చుకోవాలనుకున్నాం అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదిస్తే సరిపోతుంది. అండ్ ట్రైనర్ ప్రోగ్రామ్ చాలామంది టీచర్స్ స్టూడెంట్స్కి ఒక ప్యాటర్న్లో టీచ్ చేస్తూ ఉంటారు. బట్ ఏ ప్యాటర్న్ నుంచి వెళ్తే బెటర్గా ఉంటుంది, లేదు కొన్నిసార్లు ట్రైనర్ ప్రోగ్రాంలో మనం కొన్ని చెప్పినా కూడా స్టూడెంట్స్కి అది మినిమం రీచ్ అవుతుంది కానీ మ్యాక్సిమం రీచ్ అవ్వడానికి అవకాశం ఉండట్లేదు. ఏ విధంగా ఇంకా స్కిల్స్ని ఇంప్రూవ్ చేస్తే స్టూడెంట్స్కి అర్థమవుతుంది అని మీ పర్సనల్ డెవలప్మెంట్ కోసం అయినా సరే ట్రైనర్ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించవచ్చు. లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. నా ఇన్స్టాగ్రామ్ ఐడి మీకు ఇక్కడ స్క్రోల్ అవుతూ ఉంటుంది. సో ఎప్పటికైనా సరే చిరంజీవి గారి ప్రోగ్రామ్స్ కానివ్వండి, స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కానీ మీకు కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఫాలో అయ్యి ఇన్స్టాగ్రామ్ ఐడిని మీరు నాకు ఒక మెసేజ్ పెడితే అప్డేట్ అయితే ఖచ్చితంగా ఇస్తాను. క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి అని నేను మీకైతే ఖచ్చితంగా అప్డేట్ ఇస్తాను. సో ఆ విధంగా అయినా సరే మీరు ఫాలో అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.